ఇవన్నీ ఇలా తీసున్నాయేంటి? ఇందులో ఉండాల్సిన నగలన్నీ ఏమైపోయాయి? ఓరి భగవంతుడా, నగలన్నీ ఏమైపోయాయి? అమ్మా గౌరీ, ప్రియా, మీనాక్షి, త్వరగా ఇలా రండమ్మా. ఏమైంది అత్తయ్య? అది నేను నా నగలన్నీ బీరువాలోనే పెట్టాను, కానీ అవి ఇప్పుడు కనిపించట్లేదు. అత్తయ్య, ఒకవేళ ఎవరైనా దొంగతనం చేశారేమో. నేను శివ గారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఈ పని చేసింది ఎవరో కనుక్కుంటారు. అక్కయ్య, మన ఇంట్లోకి ఎవరు బయట వ్యక్తులు రాలేదు కదా, అంటే దాని అర్థం దొంగ ఇంట్లోనే ఉన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు లోలి? మన ఇంట్లో నగలు ఎవరు తీసుకుంటారు? నయన. బయట వ్యక్తి తనే కదా, తనే మీ గదిలోకి వస్తూ పోతూ ఉంటుంది. లేదు లౌలి, తను అలాంటి పని ఎప్పుడూ చేయదు. తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అత్తయ్య, నమ్మకం నాకు కూడా ఉంది. మన నయనే కదా. కానీ ఏం చేద్దాం, డబ్బంటే ఎవరికైనా ఆసే. మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళగా మార్చేస్తుంది. లేదు లేదు, తను అలా ఎన్నిటికీ చేయదు. సరే అత్తయ్య, మనం ఒక పని చేద్దాం. మనం కేవలం నయన సామాన్లు మాత్రమే కాదు, మొత్తం ఇంటినంతా వెతుకుదాం. ఒకవేళ నగలు ఇంట్లోనే ఉంటే మనకు దొరుకుతాయి. మీకు ఇలా వెతకడానికి అభ్యంతరం లేదు కదా? కానీ అమ్మగారు, నేను మీ నగలు తీసుకోలేదండి. నాయనా, అనవసరంగా ఎందుకు కంగారు పెడతావు? నువ్వు తీసావని ఎవరూ అనలేదు. నగలు పోయాయి కాబట్టి ముందు నీ సామాన్లు వెతుకుదాం. ఆ తర్వాత అందరి గదిలో మనం వెతుకుదాం. సరేనా అత్తయ్య? సరే, పదండి అత్తయ్య, పదండి. రానైనా. అక్క, జాగ్రత్తగా వెతకండి. ఈ బ్యాగ్ లో నగలు లేవత్తయ్యా. అక్క, మళ్ళీ ఒకసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా లేని నగలు ఎక్కడి నుంచి వస్తాయి? 1కి 10 సార్లు అన్ని వెతికి చూసాం, ఇందులో నగలేమీ లేవు. అనవసరంగా పాపం తన్ను అనుమానించాం, క్షమించు. నేను ముందే చెప్పాను కదా, నేను ఆ నగలు తీసుకోలేదు అని. కానీ మీ అందరికీ నా మీద నమ్మకం కలగడం లేదు. కాదు నైనా, అలాంటిదేం లేదు. మేము ఇల్లంతా వెతకాలనుకున్నాం కాబట్టి ముందు నీ సామాన్ల నుంచి మొదలు పెట్టాం. చూడు, తప్పుగా అనుకోకు. అదేం లేదక్కయ్యా, మీరంతగా చెప్పాక కూడా నేను తప్పుగా ఎలా అనుకుంటాను? నేను చిన్నదాన్నైనా అర్హతకు మించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నాకెందుకనో మనం అందరి గదుల్లోనూ అల్మరాలు వెతికితే మంచిదనిపిస్తోంది. మా అలమారాలో గనుక నగలుంటే మాకు తెలుస్తుంది కదా. అంతే కదా. అది కూడా నిజమే. అయినా కూడా ఒకసారి వెతికితే నష్టమే ఉంది. అయినా మీరందరూ ఈ సామెత వినే ఉంటారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని. ఒకవేళ నగలు ఎవరి గదిలోనైనా దొరకచ్చేమో. నైనా, నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కోడలని అనుమానిస్తావా? కాకపోతే ఏంటి, లవ్లీకి ఏదైనా కావాలంటే అత్తయ్య గారిని అడిగి తీసుకుంటుంది. తనకి దొంగలించాల్సిన అవసరం అస్సలు లేదు. అర్థమైందా? చూడు నైనా, నువ్వంటే మా అందరికి అభిమానం ఉన్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకో. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. నేను మీ అందరినీ ఒక మాట అడగచ్చా? ఇంతకు ముందు మీరందరూ నా సామాన్లను వెతికారు. నేను ఎంత బాధపడుంటానో.
మీరందరూ ఒక్కసారైనా ఆలోచించారా? మీరందరూ నా వాళ్ళు అనుకున్నాను, మీ అందరినీ ఆయన వాళ్ళు అనుకుని ఎంతో అభిమానించాను. కానీ మీరు ఒక్క క్షణంలో నన్ను పరాయిదాన్ని చేసేశారు కదూ. నేను పేదదాన్ని కాబట్టి మీరు అలా చేశారు. అమ్మగారు, మీరు నన్ను కూతురు అన్నారు. ఇలాంటి సమయం వచ్చేసరికి మీరు కూడా నన్ను పరాయిదాన్ని చేశారు. చెప్పండమ్మా, మీరిదంతా నా విషయంలో చేసినప్పుడు మరి లవ్లీ అక్క ఈ విషయంలో ఇది తప్పెలా అవుతుంది అమ్మగారు? నయన చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మనం ఈ విధంగా నయన సామాన్లు వెతికినప్పుడు మరి లవ్లీ సామాన్లు వెతకడంలో తప్పే ఉంది. కానీ అత్తయ్య, ఓరి దేవుడా, లవ్లీ, ఇలాంటి పని చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా? నీకు నగలు కావాలనిపిస్తే వచ్చి నన్ను అడగచ్చు కదా. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసావా? ఎందుకు ఇలా చేసావు? చెప్పు లవ్లీ. నేను చెప్తానమ్మా, తను ఈ పని ఎందుకు చేసిందో చెప్తాను. ఏంటి నువ్వు అనేది? అమ్మగారు, తను ఈ దొంగతనం నగల కోసం చేయలేదు. నిజానికి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపడానికి చేసింది. నేను ఈ ఇంట్లో ఉండడం లవ్లీ అక్కయ్యకి అస్సలు ఇష్టం లేదు. అందుకని లవ్లీ అక్కయ్య ఆ నగల్ని దొంగిలించి నా సంచిలో దాచిపెట్టింది. కానీ తను అలా చేయడం నేను చూసేశాను. ఆ నగలన్నిటినీ నేను తీసుకొచ్చి తన అల్మరాలో పెట్టాను. మీరు నన్ను క్షమించండి అమ్మగారు. లేదత్తయ్య, తను అబద్ధం చెప్తుంది. లవ్లీ, ఇప్పుడు నాకంత ఓపిక లేదు. మీలో ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వు మాకు ఒక ఉపకారం చేసి పెట్టు చాలు. ఇక మీదట ఇలాంటి నీచమైన పనులు మాత్రం చేయకు. పదండి అత్తయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ గదిలో ఉంటే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. పద. నైనా, ఏమన్నావు నువ్వు? ఏం చేసినా నష్టపోయేది నేనే కదా, అదే కదా అన్నావు. ఇప్పుడు చెప్పు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? లవ్లీ, నిన్ను లవ్లీ ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేను కల్లో కూడా ఎప్పుడూ ఊహించనే లేదత్తయ్య తను ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని. అది కూడా నైనని ఇంట్లోంచి బయటకు పంపించడం కోసం. కౌశల్య, ఎక్కడో ఏదో తప్పు జరిగింది.
మన కోడలు లవ్లీ అలాంటి మనిషి కాదు. తను అంత నీచమైన పని చేయడం పక్కన పెట్టి అలాంటి ఆలోచనలు కూడా చెయ్యదు. తనెందుకు ఇలా ప్రవర్తిస్తుందనేది నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ భైరవ్నాథ్. లాస్ట్ మూమెంట్ లో మీరు హెల్ప్ చేసి నగలు సరైన చోటికి చేర్చారు, నన్ను కాపాడారు. కరెక్ట్ టైంలో మీరు నాకు హెల్ప్ చేశారు. నువ్వు నన్ను పొగిడింది చాలు. నేను ప్రతి పని సరైన సమయానికి చేస్తాను. ముందు ఈ విషయం చెప్పు, మని సంగతి ఏం చేశావు? ఏమైనా తెలిసిందా లేదా? అది మనం అనుకున్నంత సులభం కాదు. నాకు ఇంకొంచెం టైం పడుతుంది భైరవ్నాథ్. అంతవరకు మీరు ఎదురు చూడక తప్పదు. దానికన్నా ముందు నన్ను ఈ నాగిన్ నుంచి మీరు కాపాడాలి. తనకి వచ్చిన కోపానికి నాపై ఏ రూపంలో దాడి చేస్తుందో తెలీదు. కనిపించిందల్లా నిజం కాదని నాకు బాగా తెలుసు మీనాక్షి. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో. అక్క, నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? అక్కయ్య ఒకవేళ మన లవ్లీ నైనని ఏడిపించడానికి చేసుంటుందంటారా? సరదా పనులు చేయడం తనకి అలవాటే కదా. లేదక్కయ్య, విషయం ఇంకేదో ఉన్నట్టుంది. అదేంటో మనకు అర్థం కావట్లేదు. ఆ మణి దొరక్కపోతే నేను నైనని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించగలను? అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఇక జీవితాంతం ఇలాగే ఆ నైన రూపంలో బతకాలా? లవ్లీ, నువ్విదంతా ఎలా చేయగలుగుతున్నావో నాకు తెలీదు, కానీ ఎవరి సాయంతో చేస్తున్నావో తెలీదు. నువ్వు ఒక్క విషయం తెలుసుకో, ఈ పని వల్ల నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇంట్లో అందరి ముందు దోషం చేసేది నన్ను కాదు, లవ్లీని అని తెలుసుకో. అలా అనుకోవడం నీ అమాయకత్వం నాయనా. నా కుటుంబంలో నన్ను అందరూ చాలా అభిమానిస్తారు. వాళ్ళు అభిమానించేది నా మనసుని, నా రూపాన్ని కాదు. నువ్వు లవ్లీ రూపంలో ఈ ఇంటికి రాగలిగావు, గాని ఇంట్లో అందరి మనసుల్లోనూ అనుమానాన్ని మొలకెత్తేలా చేశావు. నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు వాళ్ళ లవ్లీ ఇలాంటి పని ఎలా చేయగలిగింది అని. వాళ్లకున్న ఈ అనుమానమే ఏదో ఒక రోజు వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తుంది. వాళ్ళు ఈ నిజాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే నిజానికి వాళ్ళకి మధ్య నేనున్నాను. నా శక్తితో అడ్డుకుంటాను. బంధాలు ప్రేమతో అభిమానంతో ఏర్పరచుకోవాలి నాయనా. నీ మాయతో వాళ్ళ మనసులు మార్చలేవు కదా. నా కుటుంబ సభ్యుల ప్రేమ పొందడానికి నువ్వు లవ్లీగా మారావు, కానీ నువ్వు వాళ్ళ లవ్లీవి కాదు. నువ్వు వేరు. నీకు నాకు తేడా ఉంది. అదే తేడా నిన్ను నా కుటుంబ సభ్యుల నుంచి దూరం చేస్తుంది. లేదు లవ్లీ, అలా ఎప్పటికీ జరగదు. చూస్తూ ఉండు. వాళ్ళందరినీ నాకు ఎంత దగ్గరగా చేసుకుంటానంటే వాళ్ళకి నాకు మధ్యలో నీకు ఎలాంటి స్థానమూ ఉండదు. అతి త్వరలోనే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. చూద్దాం నీ శక్తి గెలుస్తుందో లేదా నా ప్రేమ నమ్మకాలు గెలుస్తాయో. రేపు సుందరాకాండ పఠనం కోసం అందరూ గుడికి వెళ్తున్నారు. ఇంట్లో వాళ్లతో పాటు గుడికి నేనే వెళ్తాను, నువ్వు కాదు. నీకు చేతనైతే నన్ను ఆపి చూడు. నిన్ను గుడికి వెళ్ళనివ్వను లవ్లీ. గుడికి వెళ్లేది నేను. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి పనులన్నీ చేస్తూ ఉండు. అది చూద్దాం. నాయనా, నిన్న జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోకు. నన్ను క్షమించు. అక్కయ్య, మీరు చేసిన తప్పు మీరు తెలుసుకున్నారు. క్షమాపణలు ఎందుకు? నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. నాయనా, నువ్వు చాలా మంచిదానివి. మీ కబుర్లు ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. గుడికి వెళ్దాం పదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
అమ్మగారు, మీకు గనుక ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో గుడికి రావచ్చా? మరేం లేదు, నేను కూడా సుందరకాండ పఠనం నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ నైనా, నిన్న నాతో చెప్పావు కదా నువ్వేదో ఆయుర్వేద చూర్ణం తయారు చేయాలని. అది నీకు చాలా అవసరమన్నా. నువ్వు మాతో పాటు గుడికొస్తే అది ఎప్పుడు చేసుకుంటావు? మనం గుడి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, అప్పుడు నీకు టైమే దొరకదు. ఎలా చేసుకుంటావు? అది నిజమే అమ్మగారు, నిజం చెప్తున్నాను. నిన్న నగల విషయంలో అంత గొడవ జరిగాక నాకు ఈ ఇంట్లో అసలు ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తోంది. చెప్పలేం కదా, మళ్ళీ నా మీద ఎవరికైనా అనుమానం వస్తే. నైనా, అలా మాట్లాడకు. నిన్న జరిగిన దానికి నేను నిన్ను క్షమించమని అడిగాను కదా, ఇకపై అలాంటివి జరగవు. నా మాట నమ్ము. నాయనా, ఇంకెప్పుడు నీ మనసులో అలాంటి ఆలోచనలు రానివ్వకు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నా సరే నీ గురించి మాలో ఎవరికి ఎలాంటి అనుమానం ఉండదు. సరే అత్తయ్య, బయలుదేరదామా? సరే, పదండి. నాయనా, జాగ్రత్తగా ఉండు. దీన్నే అంటారు గుమ్మందారిలో రానివ్వనప్పుడు దొడ్డిదారిలో రావడం అని. తెలివి తక్కువ నాగిని. నువ్వు గెలిచావని నువ్వు అనుకుంటున్నావు కదూ. నీకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. అందుకే నువ్వు కనిపెట్టలేకపోయావు నేను నిన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలనుకున్నానని. నువ్వు బయటికి వెళ్తేనే కదా భైరవనాథ్ తన పనిని చేసుకోగలడు. ఏంటి మీరు చేసిన పని? నేనే నిన్ను నైనాగా మార్చేశాను. అప్పుడే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి నా కోసం ఆ మణిని వెతకగలవు. అర్థమైందా లవ్లీ? కానీ ఎలా? నువ్వు లవ్లీ రూపంలో ఉన్న నాగిని ఇంట్లోంచి బయటికి పంపించు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అక్కడికి వచ్చి అక్కడున్న మణిని వెతుకుతాను. తెలిసిందా? మరి నేను? నీకు కూడా నీ అసలైన రూపం తిరిగి వస్తుంది. అర్థమైందా? ఇక వెళ్ళు. మణిని వెతకడంలో నాకు సహాయం చేయి. వెళ్ళు. నేను త్వరగా భైరవనాథ్ ఇక్కడికి రమ్మని పిలవాలి. మీరు వచ్చేసారా? నీకు ఆ నాగిని మణిని ఎక్కడ దాచిపెట్టిందో ఏమైనా తెలిసిందా? నాకు తెలిసినంత వరకు నాయన ఆ మణిని పైన మందిరంలో దాచిపెట్టింది. పద, అది నాకు చూపించు. పదండి. అటు